మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారు ఒక అతిపెద్ద ప్రకటన చేశారు. అదేంటి అంటే అవినీతిని వ్యతిరేకించాలి అంటే, అవినీతిని పూర్తిగా అణగదొక్కాలి అంటే, అవినీతి జరగకుండా చూడాలి అంటే పెద్ద నోట్లు రద్దు లాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది. ఒక రకంగా కేంద్రానికి ఇస్తున్న సంకేతం. అయినా ఇప్పుడు ప్రస్తుతానికి పెద్ద నోట్లు ఏమున్నాయి వాస్తవానికి? 500 రూపాయల నోటు ఒకటే ఉంది. గతంలోనే 2000 రూపాయల నోటు రద్దు చేసేశారు, 1000 రూపాయల నోటు రద్దు చేసేశారు. మళ్ళీ ఇప్పుడు తాజాగా పెద్ద నోట్లు రద్దు అనే అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ ఉద్దేశం? నిజంగా 500 రూపాయల నోటు కూడా లేకపోతే ఇంకా ఇంకా అప్పుడు ఏం చేయాలి? ఇంకా ఇప్పుడు 1,00,000 రూపాయలు కావాలంటే 100, 200 నోట్లు అంటే కొత్తగా ఏమన్నా 300, 400 నోట్లు ఏమన్నా ప్రవేశపెడతారేమో తెలియదు కానీ 500 నోటు కనుక రద్దు చేసేస్తే ఇంకేంటి పరిస్థితి అనేది ఇప్పుడు కొత్తగా ఒక చర్చ అయితే వస్తుంది. ఏది ఏమైనా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు. కాకపోతే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఆ తరహా వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా అది రద్దు అవుతుంది అనేది. కాకపోతే బాబు గారి ఆలోచన అది. తాజాగా ఆయన మాట్లాడిన మాటల వెనక చూస్తే అదే పెద్ద నోటు రద్దు చేయాలి, అవినీతిని అంతం చేయాలి అంటే అందరం నడుం బిగించాలి, అవినీతిని తరిమి కొడదాం, పారద్రోలుదాం అంటే ఇవన్నీ వ్యాఖ్యలు ఏంటంటే పెద్ద నోటు అంటే ఇప్పుడు ఉన్నది ఏకైక 500 నోటు ఒకటే, అంతమించి పెద్ద నోట్లు ఏం లేవు. అలాగని చెప్పి ఇప్పుడు ఆ నోటుని రద్దు చేసి ఆ ప్లేస్లో ఏ నోటు తీసుకొస్తారు? ఆల్రెడీ 200 నోటు ఉంది, 100 రూపాయల నోటు ఉంది. ఇప్పుడు 100 రూపాయల నోటు కనుక తీసుకొస్తే నిజంగా ఓకే, అవినీతి ఆయన అన్నట్టు చిన్న నోట్లు వస్తే కనుక అవినీతికి అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది. ఆ పెద్ద నోటు ఇప్పుడు రద్దు చేస్తే ఎక్కడెక్కడైతే వీళ్ళ కోట్ల రూపాయలు అవినీతి చేసి స్కాములు చేసి దాచుకున్నారో ఆ డబ్బంతా ఇప్పుడు బయటకు వస్తుంది. నిజంగా 500 రూపాయల నోటు కనుక రద్దు చేసేస్తే అలాగా ఇప్పుడు కొలుగుల్లో దాగి ఉన్న లక్షల కోట్ల రూపాయలను బయటికి తీయాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు? అందుకే తాజాగా ఈ అంశాన్ని లేవనెత్తారా? నిజంగా ఇది కేంద్రం దృష్టికి తీసుకెళ్తే నిజంగా 500 నోటు రద్దు చేస్తే పరిస్థితి ఏంటో చూడాలి.